ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. దేవుడిని ఏమైనా అడిగావా? ఎందుకు అడగలేదు? ఈ ప్రాబ్లం ఏంటి, ఈ కేసు ఏంటి, ఇదంతా ఎప్పుడవుతుందా అని అడిగాను. ఆన్సర్ లేదు. పాపం దేవుడు కూడా నాలాగే నిద్రపోయి లేస్తే అన్ని మర్చిపోతాడు అనుకుంటా కదా. అది అది కాదు, అది నేను చెప్పేది విను. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ ఆయన గురించి డౌట్ అడిగాను. హలో కానీ- సార్. నమస్తే మేడం. నమస్తే. నిన్న ఆఫీస్కి వచ్చాను, మీరు లేరే. 1 month నుంచి లీవ్లో ఉన్నాను మేడం. రేపు మిమ్మల్ని ఆఫీస్లో కలుస్తాను. అలాగే ఉంటాను మేడం. ఉంటాను సార్. లెట్స్ గో. ఎక్కడికి? ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషనా? 1 కాఫీ. ఆదిత్య, ఇన్వెస్టిగేషన్. ప్లీజ్. నో. మీరు ఆఫీస్లో ఇందాక అందరితో పార్టీ తర్వాత ఎక్కడికి వెళ్ళారు, తర్వాత హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళకూడదని మాత్రం అన్నారు. నాకే 100 డౌట్లు వస్తున్నాయి. మరి ఇన్వెస్టిగేషన్ అలాగే ఉంటుంది. ఇప్పుడే మొదలైంది కదా. ఎక్స్క్యూజ్ మీ. చూడు, అది మంచిది కాదు. నీకు హెల్ప్ చేయదు. ప్లీజ్ నాతో వచ్చే, నన్ను నమ్ము. మీరెవరు? వాట్స్ ఫ్రాక్ ఐసే? ఫ్రాక్ ఇస్ నాట్ గుడ్. కమ్ ఆన్, ఫాలో మీ. ఫాలో మీ. కమ్ ఆన్, కమ్ ఆన్ మై బ్రో, కమ్ హియర్. యా. ఇది స్టార్ట్ అవుట్. ఏయ్ ఆగు. ఎవరు మీరు? ఏ చెప్పు. మీరెవరు? నిన్నేనయ్యా అడిగేది. నేనెవరా? టెల్ హిమ్ బ్రో. అతను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఐ టెల్ యూ లేటర్. అతను ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు. నేను ఎక్కడ తీసుకెళ్తున్నాను? మరి బండి ఎందుకు ఎక్కించుకున్నావు? తెక్కగా మాట్లాడుతున్నాను మేడం. పెట్రోల్ ఫినిష్ నో. I'm Scanny from Scotland. తమ్ముడు లోపల రా. సార్ వీడు ఇక్కడ అవసరమా సార్? వీడు అవసరమా? అవసరమే. అవసరం అనుకుంటే ఓకే సార్. తమ్ముడు స్టార్ట్ చేయనా? అతనికి మీకు అసలు సంబంధమే లేదు సార్. సేమ్ లైక్ యూ. బర్మానీ అండ్ అర్మానీ, అలాగే స్కానీ అండ్ సానీ. అయితే ఓకే. ఫర్ యూ ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. నన్ను ఎక్కడో చూసినట్టుంది కదా. అవేలి, ఇదిగోండి సార్. అవేలి ఇందులో పెట్టు. పెట్టు. ఇదేంటి సార్ ఇలా లేచి నిలబడింది? అది అలాగే లేస్తుంది, నువ్వు టెన్షన్ పడుకో. 1 second. ఓకే. వీడు ఇక్కడ ఎందుకు సార్? పంపించేసేయండి సార్. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు బర్మాని సార్. కాదంటుంది అక్కడ. సార్ మీకు దండం పెడతానని పంపించేసేయండి సార్. వేస్ట్ గా నవ్వుతున్నాడు సార్. ఇంతకీ నీ వయసు ఎంత? నా వయసు 32 సార్. మిషన్ నడుస్తుంది అక్కడ. సారీ 52 సార్. ఇంతకీ నువ్వు ఆడా మగా? ఆడా. ఎందుకు సార్ కొడతారు? దాన్ని నువ్వు టెస్ట్ చేయడం కదరా, అది నిన్ను టెస్ట్ చేయాలి. ఓహో సార్, వీడు చూడండి సార్, అనవసరంగా నవ్వుతున్నాడు. పంపించేసేయండి సార్. ఓకే. అనే 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 ఓ ఓ ఓ. ఇంతకు నువ్వు ఏం చేస్తుంటావు? నేను ఫ్యాషన్ డిజైనర్ సార్. మళ్ళీ కాదంటుంది అక్కడ. సార్ ఈయన పంపించేసేయండి సార్. ఈయన పంపించేయండి సార్. మీ దండం పెడతాను. నవ్వుతున్నాడు సార్. చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదా. ఉంటారు సార్. వాళ్ళల్లో ఎంత మందితో నీకు పుచ్చుకి పుచ్చుకి అయింది? అంటే 50. కాదంటుంది అక్కడ. నెక్స్ట్. 10 ఉంటారు సార్. నెక్స్ట్. 5 ఉంటారు సార్. సార్ 1 సార్. మరి ఎవరు లేరని చెప్తే మీరు నమ్మలేదు కదా సార్. పిచ్చి కొట్టుడు కొడుతున్నారు.
మీరు ఎందుకు సార్ ఇక్కడి నుంచి పంపించేసేయండి సార్. అంటే మనకి ఓ. ఇప్పుడు చెప్పు నీ పేరేంటి? బర్మాని. అమ్మా కొట్టదు సార్, కొట్టదు సార్, కొట్టదు సార్, మీకు దండం పెడతాను. అసలు ఐఎమ్ బ్రహ్మి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఒక ముష్టినా కొడుకు వల్ల, ఏంటండి ముష్టి నాకు రిపీట్ రిపీట్ అడుక్కు తినే నా కొడుకు వల్ల. బూతులు తడుతున్నాడు రా. ఓ సారీ సార్, సారీ సార్, బూతులో వినపడింది సార్ మీకు. ఒక అడుక్కు తినే నా తండ్రి వల్ల నా జీవితం ఇలా అయిపోయింది సార్. మీకు దండం పెడతాను సార్, నన్ను కొట్టదు సార్, నన్ను ఎంతటితో వదిలిపెట్టేయండి సార్. ఓకే అవేలి నాకు ఇస్తాను కదా. వెళ్ళిపోవచ్చా సార్? బయలుదేరు. ఆఫీస్కి వెళ్దామా? వెళ్దామా? ఎందుకు సార్ ఈ అనవసరంగా కర్మ ఉంచారు? Five minutes. ఏం జరగదు, వదిలే. టెన్షన్ ఎందుకు? అది డోంట్ వరీ, ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎప్పటి నుంచి చూస్తున్నా నిన్ను, నీ గురించి నాకు తెలియదు. నేను నీకు నిజంగా తెలిస్తే ఓకే, లేకపోతే ప్రాబ్లమే కదా. ఆదిత్య, నేను మార్నింగ్ యూఎస్ నుంచి వచ్చాను. రాగానే నీ గురించి తెలిసింది. ఇంటికెళ్తే లేవు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నీ గురించి ఎంక్వైరీ చేద్దామని ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ గాడ్ నువ్వు ఇక్కడ కనిపించావు. నేను మీకు తెలుసా? ఓ గాడ్, సారీ. నేను నీ పర్సనల్ డాక్టర్ రా, మీ బాబాయ్ ఫ్రెండ్ని. ఆయన నువ్వెందుకు మర్డర్ చేస్తావు? ప్రాపర్టీస్ మొత్తం అన్ని నీ పేరు మీద ఉన్నాయి. ఆయన జస్ట్ కేర్ టేకర్ మాత్రమే. నీ డైలీ హిస్టరీ, నువ్వు రోజు చేసే ప్రతి పని ఆడియో క్యాసెట్స్ లో నా దగ్గర ఉన్నాయి. వాటితో నువ్వు ఈజీగా బయటపడచ్చు. బట్ నేను ఇప్పుడు అర్జెంట్ కేసు ఒకటి అటెండ్ అవ్వాలి. ఓపెన్ చేయి. ఇదిగో నా కార్డ్. 1 hour తర్వాత క్లినిక్ వచ్చేసాయి. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బి ఆల్ రైట్. చెప్పానా నువ్వు చేసి ఉండవని? హ్యాపీ? మీకు తెలుసా, నాకు ఈ మర్డర్కి సంబంధం ఉండదంట. ఇప్పుడే నా పర్సనల్ డాక్టర్ వచ్చి చెప్పారు. అలాగే నా లైఫ్ హిస్టరీ అంతా క్యాసెట్స్లో రికార్డ్ చేసి ఉందంట. అది తీసుకొస్తే ఈ కేసు నుంచి ఈజీగా బయటపడిపోవచ్చు. ఈ కార్డ్ ఇచ్చి 1 hourలో నన్ను కలవమన్నారు. Are you mad? 1 hour ఏంటి? Come, let's go. ఇప్పుడే వెళ్దాం. అంటే ఆయనకి ఏదో అర్జెంట్ ఆపరేషన్ ఉందని చెప్పి వెళ్ళారు. Let's go, come on. లేదండి, Finally have a చెప్పేది breakthrough. విను. We can't just... హాయ్. 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 ఆదిత్యతో లంచ్కి వెళ్ళొచ్చా? నో. ఏంటి ఎప్పుడు లంచేనా? సీరియస్ కేస్ ఇది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. తనెవరు? నీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్, నీ బెస్ట్ ఫ్రెండ్. 2 minutes, ఇప్పుడే వస్తాను ప్లీజ్. ఓకే. డాక్టర్ హర్ష, హలో. హలో, ఎవరు మీరు? కంగారు పడకు, అంజలి, ఐపీఎస్. యూ? జూనియర్ డాక్టర్ని. ఏమండి అది కాదు, ఇదంతా ఎవరు చేశారు? నాకు తెలియదు. రిలాక్స్. వేర్ ద డాక్టర్? ఫారెన్ వెళ్ళారు. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. ఏంటండి నేను సాయంత్రం కలిసి అంత లోపల ఫారెన్ ఎలా వెళ్తారు? నాకు ఫోన్ చేసి చెప్పారంటే అది కాదండి, నన్ను కలవమని. హలో, కంట్రోల్ రూమ్, దిస్ ఇస్ అంజలి. వి నీడ్ టు అరెస్ట్ డాక్టర్ హర్ష as soon as possible. నేను ఇవన్నీ ఎవరు చేశారు? ఆయన నా క్యాసెట్స్ ఎక్కడ? అవే క్యాసెట్స్ అండి. ఇవా నా క్యాసెట్స్? అవే సార్. కనీసం ఏదైనా మర్చిపోకుండా ఉంటే బాగున్నా. అయినా నీ పరిస్థితి ఏంటో ఎంత దారుణంగా ఉంది. నిద్ర మర్చిపోవడం. అసలు నిద్రపోవడం మర్చిపోతే? ఎస్, నిద్రపోకుండా ఉంటే అన్నీ గుర్తుంటాయి. అవును, ఈ విషయం ఇంకెవరికి చెప్పకుండా ఈ కేసు నీకు నువ్వే సాల్వ్ చేసుకో. ముందు నేను పొద్దున్న నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో ఆలోచించుకో. 1 month నుంచి అకౌంటెంట్ ఒక 4 రోజులుగా ఆఫీస్లో లేడు, కానీ మర్డర్ 1 వారం రోజులే. నాకే 100 డౌట్లు వస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ అలాగే ఉంటుంది. అంజలికి ఈ అకౌంటెంట్ ఎలా తెలుసు? నువ్వు రోజు చేసే ప్రతి పని ఆడియో క్యాసెట్స్ లో నా దగ్గర ఉన్నాయి. క్యాసెట్స్ గురించి అంజలికి రాజేష్కి తప్ప ఇంకెవరికి తెలియదు. నీకు మధుకి ఎంగేజ్మెంట్ అయింది. ఈ పెళ్లి మధుతో నిచ్చింది. ఫస్ట్ ఇయర్ సార్. ఈ 1 month మీరు ఎక్కడికి వెళ్ళారు? మా తమ్ముడు పెళ్లికి ఊరు వెళ్ళాను మేడం. 1 month నుంచి నేను అక్కడే ఉన్నాను. మీ ఎండికి ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా? అయ్యో అలాంటిదేం లేదు మేడం, ఆయనకు అసలు శత్రువులే లేరు. ఎనీ డౌట్స్? కమ్ ఆదిత్య. మీరేనండి, వస్తున్నా. ఎండీని నేను నిజంగానే చంపుంటానండి. అయ్యో అలాంటిదేం లేదండి, మీరంటే ఆయనకి చాలా ఇష్టం.
మీరు 1 మంత్గా ఆఫీస్లో లేరంటున్నారు, మరి ఆ అమ్మాయి ఎలా తెలుసు? 2-3 సార్లు మన ఆఫీస్కి వచ్చినప్పుడు చూశాను. అలాగే ఒకసారి ఎండి గారితో కలిసినప్పుడు చూశాను. ఆ మధ్యన ఎప్పుడో వాడిని మర్చిపోమ్మా. వాడికి పెళ్లి సెటిల్ అయింది. నాకు తెలియకుండా వాడిని కలిసి ఇంకోసారి ఆఫీస్కి వచ్చిన మర్యాదగా ఉండదు. అంజలికి బాబాయ్కి గొడవ ఎందుకు? ఏంటి మేడం మీరు ఇతనితో వచ్చారు? ఆ రోజు మీ వల్లే కదా ఇతను బయట పడేస్తామని చెప్పాం. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మేనేజర్ ఎక్కడున్నారు? లోపల రైట్ సైడ్ లో ఉన్నారు. కమ్. అవును, ఈవిడ వల్ల నన్ను ఆ రోజు బయటికి పంపించేసని చెప్పారు. అదే సార్, ఆ రోజు మీరు బాగా తాగున్నారు. తర్వాత రోజు మిమ్మల్ని మర్డర్ కేసు కింద అరెస్ట్ కూడా చేశారు కదా. ఒకవేళ ఆ మర్డర్ అంజలి చేసిందా? హలో, ఎస్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి. సార్, అక్కడ సునీల్ గారి నంబర్ చెప్తారండి ప్లీజ్? అది చెప్పు. నాకు అర్జెంట్గా హెల్ప్ కావాలి. ఏం లేదు, నీకు ఎండి గారు వెళ్ళి తెలుసా? తెలుసు. అక్కడికి నన్ను తీసుకెళ్ళాలి. మరీ అలా అడుగుతావేంటి? వస్తున్నాడు, ఎక్కడున్నా చెప్పు. సడన్ గా రమ్మన్నావేంటి? ఎండి నా బాబాయ్. ఆయన మీ బాబాయా? దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఈ కేసు నుంచి నువ్వు ఈజీగా బయటపడిపోతున్నావు అంతే. అన్న, నాకు కొన్ని ఫోన్ నెంబర్స్ కావాలి. అలా అడుగుతావేంటి? ఇదిగో ఈ ఫోన్లో అందరి నెంబర్లో ఉన్నాయి, నీకు ఎవరిది కావాలో తీసుకో. థ్యాంక్స్ అన్న. రేయ్, నీకేం కాదురా, నేను చెప్తున్నాను కదా, నీకేం కాదు. అన్నీ మర్చిపో, ఇంటికెళ్ళి హాయిగా నిద్రపో, ఓకేనా? నిద్రపోకు. రై రై, నిద్రపోతే సస్తావు. నీ లైఫ్లో ఫైనల్ ఎపిసోడ్ ఇదే. ఇంకొన్ని గంటలు మేల్కుంటే చాలు, ఈ కేసు నుంచి బయటపడతావు. సరే, ఇదంతా మర్చిపోయి ఇంకేదైనా ఆలోచించు, సరదాగా ఏదైనా ఆలోచించు. కమాన్.